నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రైల్వే వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. గూడూరు స్టేషన్ మాస్టర్ మాలుడు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా గతంలో మాది ఉన్నటువంటి మా రామకృష్ణ వాళ్ళ బ్రదర్ బాయ్ పేరు గోపికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అలాగే పాపారావు గారికి ధన్యవాదాలు. అలాగే రైల్వే సంబంధించినటువంటి కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కృష్ణప్రసాద్ అందరికి కూడా జైభీములు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. గతంలో కూడా మా వెంకటేశ్వర గారు ఇక్కడ స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వీళ్ళు పెట్టారు. నిజంగా అది తమాషా విషయం కాదు. ఎందువల్లంటే ఇక్కడ కూడా ఒప్పుకోరు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక రైల్వే స్టేషన్లో పెట్టాలంటే సామాన్యంగా ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ ఏం చేశారో ఏందో మాకైతే తెలియదు. కానీ మా వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళ మొత్తం ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆడ ధైర్యంగా మగోళ్ళుగా ఆ యొక్క రైల్వే స్టేషన్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే ఒక భవనం కూడా ఈరోజు ఇక్కడ ఒక రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి ఒక భవనాన్ని ఇక్కడ పెట్టడం కూడా తమాషా విషయం కాదు. దాన్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా భవనందరూ కూడా అభినందిస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికుడికి 2 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు సరుకులను కూడా ఈరోజు మన వాళ్ళందరూ కలిసి ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు లేకపోతే మాకు ఈ ప్యాంటు లేదు, ఈ చొక్కా లేదు, ఈ మైకు లేదు. ఇంకా ఆ మహానుభావుడు పుణ్యం ధర్మం ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ రైల్వేలో మంచి మంచి పోస్టులు ఉన్నారంటే మహానుభావుడు దయ అని చెప్పి మేము ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాం. ఆయనే లేకపోతే మన పరిస్థితి ఏంది అంటే ఊహించుకుంటే ఎంత అన్యాయం అర్థం కాని పరిస్థితి. అయితే నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు అనే ఆయన
ఒక్క దళితులకే కాదు, అందరికీ నాయకుడే. ఎంతసేపటికి దళిత నాయకుడు అంటే దళిత ఎందుకు అవుతాడమ్మా? ఇప్పుడు దళితులకు ఒకరికి ఓటు హక్కు ఉందా? దళితులకు ఒకరి రిజర్వేషన్ ఉందా? ఇంకెవరు రిజర్వేషన్ లేదా? బీసీలు లేవా? ఎస్సీ లేరా? అలాగే ఓబీసీ లేదా? అందరికి ఉన్నాయి కదా. అసలు రాజ్యాంగం రాసింది ఒక ఎస్సీల కోసమే కాదు కదా, ఆయన అందరి కోసం, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. కాబట్టి దయచేసి నాయకులు అంబేద్కర్ గారిని ఒక దళితులుగా ముడిపెట్టదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మన దేశ నాయకుడు, అందరికీ నాయకుడే, అందరికీ దేవుడే ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి పెద్ద ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో, అవమానాన్ని తట్టుకొని చదివి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఈరోజు మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు కూడా మేమందరం కూడా ఈరోజు ఈ గూడూరులో ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఓడిపోయి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచానంటే ఆ మహానుభావుడిపై రిజర్వేషన్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు దళితులు. ఒక్క లోను కూడా మనకి ఇచ్చినటువంటి పాపాన పోలా. ఎవరు ఇచ్చిండే చెప్పండి, పోయిన 5 సంవత్సరాలు మాకు లోన్ ఇచ్చేయని ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. భయపడతా బతికారు. ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన చట్టాన్ని మనపైనే ప్రయోగించి దాన్ని వాళ్ళ చుట్టంగా ఉపయోగించిన పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మా ఎస్సీ ఎస్టీ రైల్వే గూడూరు అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకల్ని భారీ ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆఫీసులో, ఇండియన్ రైల్వేలోనే ఎక్కడే ఒక ఆర్గనైజేషన్ ఆఫీసులో లేనటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ రోజు కూడా మనం సునీల్ కుమార్ గారిని పిలిచి ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పాడు, బయట ఎక్కడో చాలామంది పెట్టుకుంటారు, కానీ రైల్వే పర్మిషన్స్లో, రైల్వే ఆఫీసులో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అభినందించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ కార్మికులకే కాకుండా బడుగు వర్గాలు, బలహీన వర్గాలకి మేము మా చేతనైన సహాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజంలో మనం ఒక భాగం, సమాజంలో మీరు రిజర్వేషన్లు పొంది మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల్లో మీరు కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పేదలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఏదో ఒక విధంగా చదివించడం కానీ, అదేవిధంగా మా ఏడిఎం సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎస్సీలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఆయన స్పందిస్తారు, మాకు కావాల్సింది తీసుకొని వస్తారు. ఈరోజు ఇక్కడ సఫాయి వాలా కార్మికులకి 2 నెలల నుంచి ప్రైవేట్ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే మేము ఈరోజు వాళ్ళకి 2000 రూపాయలు విలువ చేసేటువంటి ఇంటికి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరుగుతుంది. రైట్ సార్, మీరు మాట్లాడితే మాకు హ్యాపీగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది. ఇప్పుడే సార్ ఓపెన్ చేశారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ సభలుగా మేము సునీల్ కుమార్ గారు ఆహ్వానించినటువంటి గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జనసేన నాయకులు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ నందుగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన నాయకులు కొనిదెల మునిగిరీష్, పేటెట్టి చంద్రనీల్, సయ్యద్ నయీం రాజు, కోట వెంకటేశ్వర్లు, నారాయణ ఈ సందర్భంగా జనసేన నాయకులు కొనిదెల మునిగిరీష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ గారి పాత్ర మరవలేనిదని, 75 సంవత్సరాల క్రితమే అన్ని వర్గాల వారు, బడుగు బలహీన వర్గాల వారందరూ సమానంగా జీవించాలని, అటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు ఉన్నాయని, అవి కూడా తొలగిపోవాలని, ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలలు నిజం చేయాలని దానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. పేటేటి చంద్రనీల్ మాట్లాడుతూ ఈ రోజు ఎంతో మంది సమానత్వంగా జీవిస్తున్నారంటే దాని వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మరవలేనిదని అన్నారు. సయ్యద్ నయీం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం అయినా ఏ సభ నిర్వహించినా మొట్టమొదట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన తరువాతే సభ ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీ తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ పూలమాల వేసి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర మరువలేనిది. ఎందుకంటే సమానత్వం ఉండాలి, ఏ కులంలో ఎవరు పుట్టాలి, ఏ మతంలో ఎవరు పుట్టాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎవరు ఎక్కడున్నా కూడా అందరూ సమానంగా ఉండాలి, అసమానత్వం ఉండకూడదు, పేద ధనిక అనేటువంటి తేడా ఉండకూడదనే ఉద్దేశంతో 75 సంవత్సరాల ముందే ఈ రాజ్యాంగ నిర్మాణంలో అందరూ సమానత్వం ఉండేదానికి ఎన్నో ప్రణాళికలు నిర్మించారు. అందులో భాగంగా ఈరోజు ఎంతోమంది ఈరోజు అందరూ సమానంగా ఉండగలుగుతున్నారు. కేవలం మరి అంబేద్కర్ గారు వారు చేసినటువంటి కృషి వారిని సందర్భంగా స్మరించుకుంటూ గూడూరు జనసేన పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సవర్లక్షణ కూడా ఈరోజు పూర్మాలేసి మనం అంబేద్కర్ జయంతిని సందర్భంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఒక ఇండియా మొత్తంలో, దేశం మొత్తంలో ఈరోజు గౌరవంగా ప్రతి ఒక పేద బలైన ప్రతి ఒక్కడు 3 పూట్ల అన్నం తింటున్నాడంటే, లేదా ఒక ఆఫీసర్ కూడా పోయేసి నిలబడి పని చేయించుకుంటున్నాడంటే కేవలం దీన్ని తీసుకుని వచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తికి మేము ఈరోజు జయంతి సందర్భంగా 134 జయంతి సందర్భంగా గూడూరులో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశయాన్ని, ఆయన బలాన్ని, ఆయన తీసుకుని వచ్చిన రాజ్యాంగ పట్టాన్ని మేము ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని తీసుకుని వెళ్ళి ముందు తీసుకుని వెళ్తామని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాం. జై హింద్, జై భీమ్. ప్రతి సంవత్సరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు గూడూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియని వారికి తెలియజేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం అంబేద్కర్ ఊరేగింపును ప్రారంభించారు. ఈ ఊరేగింపు పట్టణపుర వీధుల్లో సాగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి వేడుకలు బెస్ట్ ఫ్రెండ్స్ సభ్యులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజ్యాంగంలో ఆయన ఇచ్చిన హక్కుల వల్ల ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఉన్నత స్థాయికి ఎదగటానికి విద్య కూడా ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, గోపి, సురేష్, మల్లి, రాజేంద్ర, చంద్రనీల్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మా మస్తాన్ వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ క్లాస్ సెంటర్లో జరిగాయి. ఒకటి రక్తదాన శిబిరం, మరొకటి అన్నదానం, మళ్ళీ ఇప్పుడు పెద్ద అందరి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఊరేగింపు కూడా ఇప్పుడు మొదలవుతుంది. అలాగే గతం నుంచి కూడా నేను అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా, ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే లేకపోయినా నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నన్ను ముందుండి మీరు చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మస్తాన్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా గూడూరులో అంబేద్కర్ గారి యొక్క జయంత్యోత్సవాలు జరుపుతున్నారు. అలాగే మా మా గోపి కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి. అలాగే మళ్ళీ సురేష్ వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు గూడూరులో మన నాయకుడు, మన జాతీయ నాయకుడు అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా ప్రతి దగ్గర కూడా జరిగాయి. నిజంగా సంతోషం. అట్లాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా కూడా ఎక్కువ అంబేద్కర్ గారి బర్త్డే వేడుకలు ప్రతి సెంటర్లో కూడా జరగాలని, పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మొన్న మన వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా జరిపారు. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ చెడ్డ కార్యక్రమాలు ఆడ కనిపించలేదు. ఏదైనా మంచి కార్యక్రమం ఉంటేనే కనిపిస్తారు నాకు. ఇంకెక్కడ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఎదురుకాల ఎక్కడ కూడా ఏ కర్ణాలు విషయం కానీ తగులు కొట్లాట్ల విషయాల్లో కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉండవాలనే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వచ్ఛతగా ఉన్నారు మా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు. మా రాజా చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక ఆదర్శం, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంటే ఆదర్శం, ఈ విధంగా ఉండాలి అనేటువంటి భావనతో మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన సేవా కార్యక్రమం చేస్తున్నాము. మా అసోసియేషన్ తరఫున ఏ కార్యక్రమం అయినా బాస్ అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఎప్పటికీ మేమంటూ కార్యక్రమం చేస్తే ఎప్పటికీ మీరే సార్ మాకు చీఫ్ గెస్ట్. ఈరోజు 134వ సందర్భంగా కౌట్లాక్ వద్ద అంబేద్కర్ గారి ర్యాలీ కేక్ కట్ చేయడానికి బాస్ని ముఖ్య అతిథిగా పిలిచాము. మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. సార్ కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరి మన్నలను పొందుతూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ సభ్యులందరినీ, నా తమ్ములందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఎప్పుడు మన డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆశయాలు, వారిని ప్రముఖంగా ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు మస్తాన్ అయితేనేమి, అందరూ ప్రతి ఒక్కరు సురేష్ అయితేనేమి, బెస్ట్ ఫ్రెండ్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజు సాయంత్రం టౌన్ సెంటర్లో మా దైవమైనటువంటి అంబేద్కర్ గారి ఊరేగింపును కూడా వాళ్ళు చేయటం చాలా సంతోషం. ఆ ఊరేగింపు చేస్తున్నందుకు, అది మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మరొకసారి సంతోషిస్తూ, మీరు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారి కార్యక్రమాలు చేస్తున్నారో, అందరూ మన్ననలు పొందుతున్నారో, మీరు కూడా సమాజంలో మంచి పనులు చేస్తూ మంచి వ్యక్తులుగా మసలుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కార్యక్రమాలు చేయడంతోనే మన బాధ్యత సరిపోదు. మంచి వ్యక్తులుగా చలామణి అవుతూ కొద్దిమందికి సహాయం చేస్తూ మంచి ప్రేరణగా మనం నిలవాలని, మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావాలని, ఉన్నతమైన ఆదర్శాలు కలిగి ఉండాలని, వీటన్నిటిని కూడా ముఖ్యంగా మీరు అలవర్చుకొని ఆ ప్రయత్నంలో ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అన్ని మతాలు అన్ని కులాలకి మార్గదర్శకులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు హెల్పింగ్ ఫిట్ బెస్ట్ ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో మన గూడూరు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క అధ్యక్షతన బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే అది ఒక రోజు కాలం, తరాలు కావాలి. ఎందుకంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క కులానికి ఆయన మార్గదర్శకులుగా
గారు రాయడం జరిగింది. ఆ యొక్క మహానుభావులు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఈరోజు మన దేశంలో రిజర్వేషన్లు అయితేనేమి, న్యాయ వ్యవస్థ అయితేనేమి అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. ఆయనంటూ వాళ్ళు లేకపోతే ఈరోజు అణగారిన పరిస్థితులు మనల్ని ఏ విధంగా ఉండేవో మనం ఊహించుకోవడానికే మనం ఊహించలేము. 134వ జయంతి వేడుకలను గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా గూడూరులో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జాతిపిత, భారత రాజ్యాంగ నిర్మాత, ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక ప్రవక్త చెప్పొచ్చు ఆయన్ని భారతదేశంలో. ఇటువంటి ప్రవక్త మా యొక్క దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన కార్యక్రమాన్ని ఈ గూడూరు పట్టణంలో మా ప్రియతమ నాయకులు సున్నన్న గారి ఆధ్వర్యంలో దాదాపు గూడూరులో 5 చోట్ల ఈరోజు కార్యక్రమం జరిగాయి. ఈరోజు చూస్తుంటే ఒక వినాయక చవితి, ఒక శ్రీరామనవమి, ఒక దసరా పండుగ గుర్తొస్తుంది మాకు. మా దళితులందరూ కూడా గూడూరులో దాదాపు 5-6 చోట్ల వారి స్థాయిని బట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు చెబుతాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంతో పాటు ఎన్నో వేల పుస్తకాలు రాశాడు. వాటిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నారంటే, ఒక మాట చెప్పారు, మీరందరూ కూడా నా రాజ్యాంగంలో నేను పొందుపరిచినటువంటి రిజర్వేషన్ ద్వారా చదువుకొని అనేక ఉద్యోగాలు, అత్యున్నత స్థానాలు, అనేక రాజకీయ పదవులు అనుభవిస్తారు. కనుక మీరు మీ యొక్క కమ్యూనిటీకి పే బ్యాక్ సొసైటీ అని చెప్పేసి ఒక విధానం చేశారు. ఆయన మీ జాతికి మీరు ఎంతో కొంత ఇచ్చుకోవాలని చెప్పినటువంటి మహానుభావుడు. దాన్ని పే బ్యాక్ సొసైటీ అంటారు. నీ కమ్యూనిటీకి నీ సంపాదనలో, నీ యొక్క తెలివితేటలలో, నీ యొక్క ప్రోత్సాహంలో కూడా ఒక 5% మన జాతికి ఇచ్చి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అలా సహకరిస్తున్న వారిలో మొదట్లో మన అంబేద్కర్, మన గూడూరు ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు రాజేంద్రన్న గారు, ఇంకా గొప్ప గొప్పళ్ళు మన గ్రామం, మన గూడూరులో దళిత నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా అధికంగా అనేక చోట్ల బొమ్మలు ఏర్పాటు చేసి అనేక చోట్ల టౌన్లో కూడా భారీ ఎత్తున జయంతి కార్యక్రమం చేయాలని చెప్పేసి మనందరూ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. గత 5 సంవత్సరాలలో రైతులకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ముందుగా స్టాల్స్ ను పరిశీలించారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రైతులకు ఏమీ చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 103 పరికరాలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇంకా ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, రహీం, రవీందర్ రెడ్డి, చంద్రనీల్, జలీల్, మట్టం శ్రావణి, వెంకటేశ్వర రెడ్డి, కిషోర్ నాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు, ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అలాగే ఎండాకాలంలో ఏ ధాన్యం వేస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది. దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా మనకు కూడా అవగాహన ఉండదు. ఈవెన్ నేను శాసనసభ్యుని, నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు. కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ
ఈ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి, ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. పోయినసారి లాగా ఎవరి రోజులు తీసుకోవడం కాదు, ఈసారి పక్కాగా ఉంటుంది, పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం. పోయినసారి ఆ పరిస్థితి లేదు, కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని, ఈ వ్యవసాయ పరికరాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి. అందరికి కూడా చెప్పవలసినటువంటి బాధ్యత రైతులకంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 100 రైతులు మొత్తం ఈ 5 మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళకి చెప్పాలా, ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి, ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, చెప్పేదానికి మీరు అక్కడ ఏం మొహమాట పడాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఇచ్చినోడే గొప్ప, ఈనోడు గొప్ప కాదు. కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది, అలాగే అధికారులకు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి, ఏడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఈరోజు మీకు అందరికీ ఇక్కడ ఫార్మ్ మషినరీకి సబ్సిడీ కోసం కొన్ని ఫార్మర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి సబ్సిడీలో ఫార్మ్ మషినరీ అంటే కల్టివేటర్, పవర్ స్ప్రేయర్, రోటావేటర్, బ్యాటరీ స్ప్రేయర్ అది అంత చాలా మషినరీ ఉన్నాయి. అది డిస్ట్రిబ్యూషన్ కోసం ఇది జరుగుతూ ఉన్నది. ఇది ముందుగా మీకు ప్రకృతి వ్యవసాయం కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు తాపమానం ప్రతి చోట్ల ఇది పెరుగుతున్నది. సో దీనికి నేచురల్గా మనం ఎలా వ్యవసాయం చేయగలమో అది కూడా ఇక్కడ మీకు డెమో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఇది కిట్ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. సో దీనికి మీకు అగ్రికల్చర్కి అది మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏ సహాయం ప్రశాసన ప్రభుత్వం నుంచి చేయగలమో అది అన్ని ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా అన్ని స్కీమ్కి బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మీరు మీ ఊరికి కూడా, మీ విలేజ్కి కూడా అది అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హైలైట్ అవుతున్న విషయం, ఎందుకంటే మనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే ఫ్యూచర్లో వ్యవసాయం అంటే ఇదేను, ప్రకృతి వ్యవసాయం ద్వారానే రైతులు కొద్దిగా ఇబ్బంది లేకుండా మంచి వ్యవసాయాన్ని పండించి మంచి లాభాలు పొందగలుగుతారనేది గుర్తించిన తర్వాత మన దేశమే కాదు ఇతర దేశాలు కూడా దీన్ని గుర్తించి దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన రాష్ట్రంలో చాలా పక్కగా దీన్ని అమలు చేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా 4 సంక్షోభాలు మనం ఎదుర్కొంటున్నాము వ్యవసాయంలో. ఈ రోజున మీకు అందరికీ తెలిసిందే, రైతులకి ఖర్చు భారం పెరిగిపోవడం, అలాగే ఆదాయం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. రెండోది వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయి గాలి, వెలుతురు, నీరు ఇదంతా కూడా కాలుష్యం అయిపోవడం. మూడోది భూమి, అతి ముఖ్యమైన భూమి, అందులో ఉన్న సహలక్షణాలు, సహజ జీవులు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా పాడైపోయి ఆఖరికి వానపాములు కూడా మనం చూడలేని పరిస్థితిలో మనం ఈ కెమికల్స్ వాడడం వల్ల ఇదంతా కూడా అనర్థాలు జరిగినాయి. అలాగే మనం తినే ఆహారం, ఇది చాలా ముఖ్యంగా, తినే ఆహారం చాలా కలుషితం అయిపోయి ఏ తిన్నామన్నా కూడా భయం వేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ 4 రకాల సంక్షోభాలని దాని విముక్తి కలగాలి అంటే ఒకే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ అంటాం మనం. దీనికి ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గం. సో అందువల్ల దీన్ని గత 5 సంవత్సరాలు ఇండివిజువల్ ఇవ్వలేకపోయారు, ఏదో లాస్ట్లో గ్రూపుల్లో ఇచ్చారు కొద్దిగా. కానీ ఎవరు ఇండివిజువల్ ఇవ్వటం అనేది చాలామంది రైతులు హర్షిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. అప్పుడు ఆ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు సోదరులందరికీ ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్తో పాటు ట్రాక్టర్ సామాన్లు, ట్రాక్టర్లు, పట్టలు ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్ది బడ్జెట్తో రిలీజ్ చేశారు. ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో
దీంట్లో ఇది యాప్ ద్వారా చేయాలి కాబట్టి గవర్నమెంట్ యాప్లో వదిలింది. దీంట్లో సన్నకారు చిన్నకారు రైతులు అని చెప్పింది, మీరు చూసే ఉంటారు. 5 ఎకరాలు దాటితే తీసుకోవట్లేదు యాప్. సన్నకారు చిన్న రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీలో మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు మనకు మన సబ్ డివిజన్ మొత్తం ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ మొత్తం మీద 103 వస్తువులు ఈరోజు రావడం జరిగింది. ఇంకా ఉన్నాయి, కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇంకా బడ్జెట్ పెంచి అన్ని రకాల వస్తువులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు 103 ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము. అందులో గూడూరులో 24, చిల్లకూరులో 11, చిట్టమూరులో 27, కోటలో 21, వాకాలో 20 వస్తువుల చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ వచ్చి 39,54,30,000. దీంట్లో సబ్సిడీ 17,68,720 రూపాయలు గాను, నాన్ సబ్సిడీ రైతులు కట్టింది 21,85,330 రూపాయలు కట్టారు. ఈ దీంతో ఈరోజు చాలా వరకు రైతులకు ఇంప్లిమెంట్ ఇవ్వటం జరుగుతుంది. రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇక నుంచి మన ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని భారీ ఎత్తున వస్తువులు వస్తే మన రైతు సోదరులు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇంకా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో కొంతమంది రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. ఈవో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి సిబ్బందితో ఆక్రమణల రేకుల షెడ్డును తొలగించారు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానానికి ఐసీఎస్ రోడ్లో 75 అంకణాల స్థలం ఉన్నది. ఈ స్థలం విభాగంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తుంది. ఈ స్థలంలో కొంతమంది రాత్రికి రాత్రి రేకుల షెడ్ వేశారు. నేడు ఈవో నవీన్ కుమార్ స్థలం వద్దకు చేరుకుని సిబ్బందితో షెడ్డును తొలగించారు. ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ భూమి కోర్టులో కేసు నడుస్తుందని, కొంతమంది ఆక్రమణకు ప్రయత్నించగా దాన్ని తొలగించామని తెలిపారు. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోనేటిమిట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ గూడూరు టౌన్లో హార్డ్కోర్ ఏరియాలో సర్వే నెంబర్ 1785లో 70 అంకణాల స్థలం ఉంది. ఈ స్థలంలో సుమారు 25 అంకణాలకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ నడుస్తోంది. గూడూరు కోర్టు 246/2014 కేసు నడుస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ 101/2023 కేసు నడుస్తోంది. ఈ విధంగా ఈ 25 అంకణాల స్థలంకు సంబంధించి 2 ఓఎస్లు గూడూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా, డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఆ ఆక్రమణదారులను పిలిపించి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి దాదాపు సుమారు 100 మందిని పెట్టేసి రాత్రి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు. కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించబోదు నేను చర్యలు తీసుకొని ఈ ఆక్రమణను పూర్తిగా కూలీలను మనుషులను పెట్టి ఖాళీ చేసి జరుగుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే వాక్యాన్ని రాసిన కవి మాటలు ఎందరికో ఆదర్శం అనే దానికి ఈ కథనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ సామాన్య పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ వసతి గృహంలో చదువుతూ జూనియర్ ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన ఘనత మనుబోలు గ్రామానికి చెందిన మట్టిలో మాణిక్యం నవకోటి దీక్షిత్ బాబుకు దక్కింది. మనుబోలు గ్రామానికి చెందిన నవకోటి మజుందరు అరుణమ్మల కుమారుడైన దీక్షిత్ బాబు దొరవారి సత్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 463 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, అదేవిధంగా 19 ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులలో మొదటి ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన ఈ విద్యార్థికి మనుబోలు గ్రామంలో
పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దీక్షిత్ బాబు మాట్లాడుతూ, నాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మంచి మార్కులు సాధించేందుకు సహకరించిన గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. దీక్షిత్ బాబు, నేను ఏపీ దొరవాసపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు ఎంపీసీ గ్రూప్లో 470కి 463 మార్కులు వచ్చాయి. నాకు మార్కులు ఇచ్చిన దానికి తల్లిదండ్రులకి, గురువులకి కృతజ్ఞతలు. బాబు, నా కొడుకు పేరు నవకోటి దీక్షిత్ బాబు. నాయుడుపేట దొరవాసపురంలో ఎంపీసీ గ్రూప్లో మా ఊరు 470కి 463 మార్కులు సాధించాడు. అక్కడ గురువులకి, మాకు, ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకి, అనుభవ గ్రామస్తులకి, అంబేద్కర్ వాసులకి ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చి ఈరోజు మా ఊరు నిలబెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే 18 బీసీ హాస్టల్ ఉంటే 18 బీసీ హాస్టల్లో మా వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అది సార్ వాళ్ళకి మాకు ఎంతో గర్వంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అబ్బాయి ఇంకా మంచి స్థాయిలో చూడాలనుకొని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మన ప్రవర్తన ఉన్నప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ యాదగిరి పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో సోమవారం సాయంత్రం మనుబోలు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ చిత్రపటాన్ని ట్రాక్టర్లో అందంగా అలంకరించి పూలమాల వేసి అంబేద్కర్ విగ్రహం నుండి బైపాస్ రోడ్ కూడలి వరకు ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు ప్రపంచానికి మార్గదర్శకంగా మారాయని, ఆయన ఆదర్శంగా తీసుకుని యువత అంతా అభివృద్ధి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ్ల శ్రీహరి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, జాకీర్, సిఐటియు నాయకులు రమేష్, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పుట్టా మస్తానయ్య, అంబేద్కర్ యూత్ సభ్యులు పరిమళ శివరామకృష్ణ, పరిమళ సురేషు, భుజగేంద్రరావు, అంబేద్కర్ యువత పాల్గొన్నారు. మా అంబేద్కర్ యువత పేరు అందరికీ అభివందనం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎంత సాయం చేస్తాం, మాకన్నా ముందు ఓళ్ళే అన్న 14వ తేదీ వస్తుంది, ఏం చేద్దామన్నా ఏం చేద్దామని ప్రతి ఒక్కరి పిల్లడు పేరు అందరికీ వందనాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటామని మా యువత ఆరోగ్యాలతో అసలు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సాయంకాల సంధ్య సమయంలో గుడ్ మార్నింగ్ అనుకున్నారేమో. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మెలుకోవాలని ఉద్దేశంతో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఈయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే నినాదం. ప్రతి ఒక్కరు మేల్కోండి, ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకండి అనే ఒక నినాదంతోనే బడుగు బలహీన వర్గాలు అనేది లేకుండా అందరూ పోరాటం చేయండి, హ్యాపీగా బతకండి అని చెప్పి ఒక ఉద్దేశంతో చేశాడు. థ్యాంక్ యూ. అంబేద్కర్ యువసేన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటగా అంబేద్కర్ చెప్పిన వాటిల్లో క్రమశిక్షణ అనేది ముఖ్యమైనది. ఆ క్రమశిక్షణ మనం పాటించకపోతే అంబేద్కర్ వారసులం కావు. ఈరోజు మనం జరుపుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈ జయంతి సందర్భంగా భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు జన్మదినాలు జరుపుకుంటూ అతి వేడుకగా, అతి ఉత్సాహంగా యువకులంతా ఈరోజు వీధిలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఈరోజు మనుబోలులో కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని భారతదేశమంతా కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా యావత్ భారతదేశం ఇవాళ పండుగగా జరుపుకోవడం జరుగుతాం. చిన్న వయసులోనే తను చదువుకున్న కాలేజీల్లోనే, బడుల్లోనే
త్రాగునీటిలో అంటరానితనంగా బయటదూసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పట్టుదలగా ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో చదువుకొని ఈ ప్రపంచంలోనూ ఎవరు చదవలేని చదువులు చదివి భారతదేశానికి దిశానిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహనీయుణ్ణి ఇవాళ కొన్ని కులాలకు అతీతంగా నాయకుడు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ చాలా దుర్మార్గంగా ఉంది. పటిష్టమైన ప్రజాస్వామ్యం ఈ దేశానికి స్వంతం వచ్చిన తరువాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీతో సమావేశమై బ్రిటిష్ పాలన చిముకగలిగింది. స్వతంత్రం భారత్కు వచ్చింది. ఏ విధమైనటువంటి వాతావరణంలో మనం పరిపాలన సాగించాలని ఆనాటి జాతీయ కాంగ్రెస్ పార్టీకే ఈ దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, విశ్వవాణికి భారతావనికి ప్రపంచంలోనే ఇటువంటి మేధావి లేడు అన్నటువంటి దశలో ఎన్నో కాయకష్టాల నుంచి ఈ దేశాన్ని కాపాడిన మహానుభావుడు. ఎవరికీ తెలియనటువంటి ఇంకొక విషయం కూడా ఉంది. ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీతో స్వయంగా ఒక మాట చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి దేశంలో అన్యాయం జరుగుతుంది. నేను చెప్పినట్టు మీరు వింటారా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి పంపమంటారా అన్న ఘటన కూడా జరిగింది భారతదేశం. అటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతిని ఇవాళ మనబోడు అంబేద్కర్ నగర్లో 50 మంది యువ రక్తాలన్నీ కూడా కదలి ప్రలోపేతం చేసి మా మహనీయుడిని ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నటికీ మేము మరవము అన్న రీతిలో ఒక జాగ్రత్తగా తీసుకునే కార్యక్రమాన్ని ఆ మహనీయుడిని ఎప్పుడూ జనంలో ఉండిపోవాలా. నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత, పటిష్టమైనటువంటి భారతావని వాళ్ళ ఈ దేశంలో నడుస్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి పౌరుషాన్ని, అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే శక్తులు కొన్ని తయారైనా లెక్కకుండా పోతున్నారు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని పాటించేదానికి కంగనం కట్టుకొని పనిచేయడం జరుగుతుందని చెప్పి ప్రజలు 50 మందికి మహనీయుడు ఎల్లవేళలా ఈ 134 ఎన్నో జయంతులు ప్రపంచం ఉన్నంతకాలం అటువంటి భారత నిర్మాత చనిపోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. గడిచిన 10 సంవత్సరాల నుండి నిరుపేదలైన దళిత వర్గానికి చెందిన కొంతమంది తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం కనవనంబెడు గ్రామానికి చెందిన నిరుపేద దళితులు నివేశిత స్థలాల కోసం గడిచిన 10 సంవత్సరాల నుండి ఎంతో మంది ప్రభుత్వ అధికారులకు తమకు ఇంటి పట్టాలు కావాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ తమ తలరాతలు మాత్రం మారలేదంటూ ఆవేదనతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలము కనవనంబేడు గ్రామంలోని కొంతమంది నిరుపేద దళితులు అయితే ఇంటి స్థలాల కోసం ఎంతో మంది ఎంఆర్ఓ, ఆర్టీఓలకు, జిల్లా కలెక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేదంటూ ఆవేదన చెందుతూ సూలూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమాల్ని హోరెత్తించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గడిచిన 35 రోజుల నుంచి బుచ్చినాయుడు కండ్రిగ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా గానీ బుచ్చినాయుడు కండ్రిగ ఎంఆర్ఓ తమ గోడు విన్నవించుకోలేదంటూ ఆవేదన చెందుతూ నిరుపేద దళితులందరూ ఏకమై సూలూరుపేట ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కనవనము బేడు గ్రామంలో ఇంటి స్థలాలు లేక నిరుపేద దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ గోడును ప్రభుత్వ అధికారులకు విన్నవించి తమకు నివేశిత స్థలాలు కేటాయించాలని సత్తివేడు నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా గానీ ఈ ప్రభుత్వ అధికారులు దళితులను పట్టించుకోకుండా అదే నివేశిత స్థలాలను భూస్వాములకు అప్పచెబుతున్నారంటూ ఆవేదన చెందుతూ సత్తివేడు నియోజకవర్గం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సూలూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు వెంటనే నివేశిత స్థలాలు కేటాయించే వరకు ఈ ఆందోళనలు చేస్తామని, లేదా ఆ భూమిలో ఎర్రజెండాలతో తమ గుడిసెలను వేసుకొని తీరుతామంటూ ఆవేదన చెందుతున్నారు. కనవనంబేడు గ్రామ దళితులు ఆర్డీఓ తమ గోడును విని తమకు న్యాయం చేయాలని కోరారు. సూలూరుపేట ఆర్డీఓ ఆఫీసు వద్ద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బుచ్చినాయుడు కేంద్ర మండల కనవనంబేడు దళితులు నిరసన కార్యక్రమం చేస్తున్నాం, ముట్టడి చేస్తున్నాం. ఎందుకంటే
కొంతకాలం నుంచి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని 252, 253, 254 సర్వే నంబర్లు మాకు ఇళ్ల పట్టాలు కావాలని అనేక సార్లు వీళ్ళు ఆక్రమించడం, అధికారులు వాళ్ళు తొలగించడం చేస్తూ ఉన్నారు. వీళ్ళకైతే పట్టాలు ఇవ్వరు. అదే భూములు వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, అవి కూడా వీళ్ళు పోయి తొలగించారు. ఇప్పుడు ఏ అధికారము లేనటువంటి ఒక పెత్తందారి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈరోజు అక్కడ మొత్తం 5 ఎకరాలు మళ్ళీ ఫెన్సింగ్ వేసుకుంటే అధికారులు గమనుండారు. అప్పుడు దళితులు ఏంది ఈయన వేసాడు, మేము ఎప్పటి నుంచి ఇళ్ళ పట్టాలు ఆడుతున్నామని చెప్పని తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి గొడవ చేస్తే రికార్డులన్నీ తిరగేస్తే బేరాడంగాల నుంచి ఇప్పటి వరకు కూడా అది అనాధీనంగా ఉంది. ఎవరికి అసైన్మెంట్ పట్టా ఇవ్వలేదు, ఎవరికి ఆ భూములు హక్కు లేదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి తేలింది. ఇప్పుడు ఆ ఫెన్సింగ్ కూడా దళితులు తోశారు తప్ప అధికారులపై త్వర చర్య తీసుకోవాలా. అందువల్ల ఇప్పుడు ఏం ఆశ పుట్టింది, మేము ఎప్పటి నుంచో పోరాడే భూములు మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వండి. మా ఊరు దగ్గర ఉన్నటువంటి 12 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని వ్యాఖ్యలు ఇవ్వనటువంటి గురుకుల పాఠశాలకి మీటింగ్ పెట్టి సభ పెట్టి అడిగితే మేము ఇచ్చేసాము, ఇప్పుడు ఇందులో ఇవ్వండి మాకు అని చెప్పి నీళ్ళు ఈరోజు అడుగుతా ఉన్నారు. 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు బుచ్చినాడికండి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర. అయినా కానీ ఆర్డీఓ మేడం ఆ దారినే పోతుంది, తిరుపతికి ఆ దారినే వస్తుంది. ఒక్కరోజన్నా అటు పలకరించండి మేడం, పరామర్శించండి అని బతిమలాడుకున్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఆర్డీఓ మేడం వ్యవహరిస్తూ ఉంది. అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ మేడం కూడా ఏదైనా వెంటనే వ్యవసాయాలకు ఫోన్ చేయడం, పోలీసులు రప్పించడం, అరవద్దని చెప్పు, ఈ టెంట్ తీసేయండి, ఇట్టా ఒక నియంతృత్వ పోకడలో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ అధికారులు. అంటే ప్రజాస్వామ్య దేశంలో కోట మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిలో లక్షల రూపాయల కుంభకోణం చోటు చేసుకుంది. సామాజిక తనిఖీ ప్రజావేదికలో బట్టబయలైన నిజాలు. మండల పరిధిలో సుమారు 4,50,000 రూపాయలు స్వాహా చేశారు. 2 టెక్నికల్ ఆఫీసులపై వేటు. దేవి భాస్కర్ శాంతిలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఎన్ఆర్జీఎస్ పీడీ శ్రీనివాస ప్రసాద్ విచారణ జరిపి మరికొందరిపై చర్యలు తప్పవని తేల్చి చెప్పిన పీడీ. ఈ కార్యక్రమంలో ఏపీడీ వరప్రసాద్, ఎన్ఆర్జీఎస్ ఏపీఓ పూర్ణిమ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మీతో పాటి కష్టపడి పనిచేసే వాళ్ళే మేట్. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే ఉద్యోగము చేస్తారు. మేట్లు అన్న వాళ్ళు కూలీలతో రిమూవ్ అయినా చాలా తమాషగా ఉన్నాడు మంచి. మళ్ళీ ఎట్లా ఒకటే సంతకాలు పెట్టిస్తాం. చూసి పేమెంట్స్ చేస్తారు. నేను అడిగిన ప్రశ్న మీకు ఏమి కావాలా అని లేదు కదమ్మా, నువ్వు వద్దని ఫోటోస్ ఇవ్వు. అవన్నీ తెలియదమ్మా. మీకు 40 క్యూబిక్ మీటర్లు ఉంది. తేడా 2,470 క్యూబిక్ మీటర్ మెజర్మెంట్ డివియేషన్ ఉంది సార్. 64% వర్క్ డివియేషన్ ఉంది సార్. సరే, స్టార్టింగ్ ఫ్రమ్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ కానీ, ఈసీలు కానీ, ఏపీఓ కానీ అందరికీ కూడా వేజ్ సీకర్ ఉంటేనే ఉద్యోగం. ఇది విషయం ఏమిరా అంటే రకరకాల అలిగేషన్స్ వచ్చినప్పుడు అలిగేషన్ను ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఎంపీడీఓ ఉన్నారు, పైన ఏపీడీ ఉన్నారు. వెరిఫై చేసినప్పుడు మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది, చాలామంది జిల్లాలో దాదాపుగా 300-400 మంది పంచాయతీల్లో ఏమొచ్చినా ఎవరిపోయినా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కారణం ఆ ఫీల్డ్ అసిస్టెంట్లో ఉద్యోగం పట్ల నిబద్ధత, ఉద్యోగం తప్ప వేరే ఆలోచనలు ఉండవు. కరెక్ట్గా ఉద్యోగం చేయడం, వేజ్ సీకర్స్తో మాట్లాడడం, వేజ్ సీకర్స్కి పని ఇవ్వడం, ఇదే ఉంటుంది, వేరే ఆలోచన ఉండదు. విషయం ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఉద్యోగి అన్నవాడు
ఒకవైపు వంగి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో వైపు నుంచి సమస్యలు వస్తాయి. అందుకని పదే చెప్తున్నాం, సమస్యలు ఉన్నప్పుడు రెక్టిఫై చేసుకోండి, వేసీకర్ కోసమే బ్రతకండి. దానిలో భాగంగా ఏ స్థాయిలో ఎవరికి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వేసీకర్, అది ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఏపీఓ అవ్వచ్చు, ఎవరిపైనైనా చర్య తీసుకోవడానికి వెనకడుగు వేసేది ఉండదు. కాకపోతే విషయం ఏమిరా అంటే వేసీకర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరున్నారా ఎవరు లేరు కాదు, మనకు కరెక్ట్గా ఎవ్రీడే అటెండెన్స్ మాస్టర్ మన ఫీల్డ్లో పెట్టున్నారా లేదా. మీరు 10 మందికి ఒక మాస్టర్ వస్తుందంటే ఫీల్డ్లో మాస్టర్ ఉండాలి. నువ్వు అది ఫారం పాంట్ చేసినా, లేదు చెరువులో పని చేసినా, కాలువలో పని చేసినా, ఎక్కడ పని చేసినా అక్కడ మాస్టర్ ఉండాలి. ప్రతిరోజు నువ్వు వచ్చినోన్ని నాకు అటెండెన్స్ వేశారా, ఈ రోజు నీకు సంబంధించిన 10 మందిలో ఒకరు రాలేదంటే ఆ ఒక వ్యక్తికి యాబ్సెంట్ వేశారా లేదా చూసుకునే పరిస్థితి ప్రతి వేసీకర్లోనూ ఉండాలి. దీంట్లో ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా, అటెండెన్స్ లో మార్పులు వచ్చినా, బదుళ్ళు వచ్చినా, ఎక్కడైనా పొరపాటున ఒక పేరు యాడ్ చేసినా ఇమ్మీడియట్ గా ఫీల్డ్ అసిస్టెంట్ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మండలం అంతా ఏ స్థాయిలో టెక్నికల్ గా మెజర్మెంట్ స్థాయిలో ఇప్పుడు కొలతల్లో తేడాలు వచ్చాయి. దాదాపు వాళ్ళకు 5-6 నెలలు జీతాలు పోతాయి. టెక్నికల్ అసిస్టెంట్ తిరిగి కట్టాలా. అట్లాగే రికార్డు మెయింటెనెన్స్ లో పొరపాటు. ఇప్పుడు ఏపీఓ ఏమంటుంది, నాకు కావాల్సి కల్లా మొన్న 3-4 పంచాయతీలు దాచిపెట్టినా అది చెప్పరు, ఇద్దరికి ఫైన్ వేసాం. ఇప్పుడు ఏపీఓ కూడా కడుతుంది. అంటే నెగ్లిజెన్స్ అనేది కోఆర్డినేషన్ తో పని జరిగితే మర్యాద ఉంటుంది. మండలం ఒకరిపైన ఒకరు చెత్త వేసుకోవాలంటే అందరిని ఎత్తినా పడుతుంది. ఇది క్లారిటీ. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కూలీలు మరీ అంటే నేను మీ మండలాన్ని చెప్పాను, ఇప్పుడు జనరల్ గా చెప్తాను. ఉపాధి హామీ చట్టం అన్నది ఆకలి చావుల నుంచి పుట్టింది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అరౌండ్ 2000 ఇయర్లో కూడా భారతదేశం అంతా తిండి లేక చావులు నమోదైనాయి. అంటే ఏమని 3 పూట్ల తిండి లేక అక్కడక్కడ చనిపోతున్నారు. దీనికోసం బాగా అందరూ ప్రజాప్రతినిధులు, మేధావులు అందరూ చేస్తే ఇప్పుడు ఎన్ని చట్టాలు 1952 నుంచి. గూడూరు పట్టణంలోని శ్రీ త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మన ముఖం పోసుకుంటారు దాంట్లో గుమ్మడికాయ చల్లా నేను తిన్న గుమ్మడికాయ లేదు కదా. కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 15/4/2025 ఈరోజు ఉభయదాతలుగా దాసరాజు సత్యనారాయణరాజు గారు, వాళ్ళ సతీమణి జాహ్నవి గారు, వాళ్ళ కుమారుడు ఆద్య ఒకటి రిహెన్స్, వాళ్ళు అన్నదాతలుగా వ్యవహరించారు. వీళ్ళు ఫారిన్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు అన్ని శుభాకాంక్షలు కోరుకుంటూ ఇటువంటి అన్నదానాలు కూడా చేయాలని. మనుబోలు గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పార్వతీ పరమేశ్వర్లకు కళ్యాణం నిర్వహించిన అనంతరం రాత్రి పార్వతీ పరమేశ్వర్లను రథంలో అలంకరించి శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుబోలులోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. భక్తులు స్వామివారి రథాన్ని తమ భుజాలపై ఉంచుకొని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హరిహరుల నామస్మరణ చేస్తూ మనుబోలు గ్రామానికి మోసుకొచ్చారు.
రథాన్ని మోసుకెళ్లే సమయంలో దారి పొడవునా భక్తులు రథంపై మల్లెపూలు చల్లుతూ కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి వేళ కావడంతో ఈ సందర్భంగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్, వెంకటాచలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆంజనేయులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహన రాకపోకలను పునరుద్ధరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.